తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా మలిదశ ఉద్యమంలో లాఠీ దెబ్బలకు వెనుతిరగక ఎన్నో ఉద్యమాలు చేసిన కుర్రా రామారావును ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా మలిదశ ఉద్యమంలో లాఠీ దెబ్బలకు వెనుతిరగక ఎన్నో ఉద్యమాలు రాస్తారోకోలు చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణమైన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారులు కుర్రా రామారావు, పగడాల రామచంద్రారెడ్డి, రాయపూడి వెంకట నారాయణలకు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సంపేట ఉపేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చందు నాగేశ్వరరావు, ఒంటిపులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వంటి రాయపూడి వెంకట నారాయణను, కుర్రా రామారావును శాలువాతో సత్కరించి అభినందించారు. ఆ రోజులలో పదవుల కోసం కాకుండా తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా పనిచేసిన మహానాయకులను సత్కరించడం ఆనందంగా ఉందని, ఇలాంటి ఉద్యమకారులను సత్కరించి ఉద్యమంలో ఆసువులు భాసిన ఉద్యమకారులకు జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒంటిపులి శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, లైటింగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులు ఒకడైన కుర్రా రామారావు గారు మా స్నేహితునిగా ఘనంగా సన్మానించుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. త్యాగమూర్తుల పదంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. దానిలోనే భాగంగా చిలుకూరు మండలం, చిలుకూరు గ్రామ వాసి అయిన విలేకరు అయిన కుర్రా రామారావు గారు ఆ ఉద్యమంలో నాటి ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నోసార్లు ఉద్యమం చేసి వరంగల్ జైలుకు వచ్చి, అదేవిధంగా కోదాడ నుంచి సాగర కెనాల్ పాదయాత్రలో కూడా రామారావు గారు పాల్గొనడం జరిగింది. వారి స్ఫూర్తిని గుర్తించి, కానీ గత కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యమకారుని ఏ రోజు గుర్తించలేదు. ఈ రోజైనా కొంతమంది కేసీఆర్ ఉద్యమాన్ని గుర్తించి కాంగ్రెస్ గవర్నమెంట్ సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కోదాడపట్నం కూడా రామారావు గారికి మంచులు సన్మానం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. కొట్లాడిన తెలంగాణని మలిదశ ఉద్యమంతో తెలంగాణ సాధించడం జరిగింది. అయ్యేలా అనేక కారణాల వల్ల కొంతమంది ఉద్యమంలో పాల్గొనకపోయినా కొన్ని పార్టీలలో ఉండడం జరిగింది. కానీ కొంతమంది ఆ రోజు యువకులుగా ఉన్న విలేకరు వృత్తిలో ఉన్న కానీ కుర్రా రామారావు గారు మళ్ళీ ఉద్యమంలో చురుకుగా పాల్గొని లాఠీ దెబ్బలు తింటమే కాకుండా జైలు పాలు నిజంగా ఉద్యమకారులు అంటే కుర్రా రామారావు గారు లాంటి ఆ రోజు వారి ఇంట్లో వెళ్ళకపోయినా కానీ ఉద్యమంలో చురుకుగా పాల్గొని సొంత ఖర్చులతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించడం మనందరి బాధ్యత. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా మనందరం ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చందు నాగేశ్వరరావు గారు, ఈ వార్డు కౌన్సిలర్ ఒంటిపులి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు మనం రామారావు గారిని సన్మానించుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది. దశాబ్దాల పాటు తెలంగాణ కోసం పోరాటం చేసి ఎందరో అమరులై తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అందుకనే ఉద్యమకారులని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి గవర్నమెంట్ ఉద్యమకారులను గుర్తించాల్సింది మనందరిపై ఉంది. పార్టీలకు అతీతంగా ఆ రోజు తెలంగాణ కోసం సాధన చేసిన ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఆ విధంగా ఆ రోజు ఉద్యమంలో చురుకుగా పాల్గొని కేసులు పెట్టించుకొని జైలు పాలైన ఉద్యమకారులు మనం సన్మానించుకోవడం మనందరం తెలంగాణ పౌరులుగా మన బాధ్యత. ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, మనం ఏ వ్యక్తులైనా కానీ మన తెలంగాణ సాధించుకున్న వ్యక్తులు వాళ్ళ వల్ల తెలంగాణ వచ్చిన వాడికి మనందరం కూడా వాళ్ళని ఈరోజు గుర్తు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మన కోదాడ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలు పాలయ్యి మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలు పాలైన రాయపూడి వెంకటనారాయణ గారిని ఈరోజు మేము అందరం కలిసి సన్మానించడం జరిగినది. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374,
9618034138.